గతంలో హయాంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు G+3 గవర్నమెంట్ అపార్ట్మెంట్ ఇళ్లను మంజూరైన వారికి అప్పగించాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ రామచంద్రయ్య డిమాండ్ చేశారు. తదనంతరం సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ రామచంద్రయ్య మరియు ఆదోని సిపిఐ ముఖ్య నాయకులు గోపాల్, ప్రకాష్ తదితరులను అరెస్టు చేసి 1 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. भारत कम्युनिस्ट पार्टी जिंदाबाद 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 सीपीआई जिंदाबाद 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 सीपीआई जिंदाबाद భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పిలుపు మేరకు మరి టిడ్కో గృహాలని మరి పూర్తయిన ఈ టిడ్కో గృహాలని వెంటనే లబ్ధిదారులందరికీ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ పాలు పొంగించే కార్యక్రమం ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు పూర్తయి 3 సంవత్సరాలు పూర్తయినా లబ్ధిదారులకు ఇవ్వకోకుండా ఇప్పుడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నానుస్తుంది. తక్షణం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఇండ్లు పూర్తయిన ఇండ్లు డబ్బులు కట్టి వాళ్ళు 3 సంవత్సరాల నుంచి 50,000 లక్ష రూపాయలు ఇతర డిపాజిట్లు కట్టిన వాళ్ళకి ఇండ్లు ఇవ్వకోకుండా వాళ్ళకి ఇండ్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్న మనము న్యాయంగా అడుగుతున్న కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో హౌస్ అరెస్టులు అదేవిధంగా అరెస్టులు చేస్తున్నారు. ఇది అరెస్టులు చేసినంత మాత్రాన ఏం ఉపయోగం లేదు. మేము ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణం లబ్ధిదారులకి పూర్తయిన ఇండ్లని వాళ్ళకి ఇవ్వాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మీ పేరు సార్? సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రామచంద్రయ్య.